గౌతమ్ గంభీర్ గారిది ఒక కిచెన్ చూశాను. అందులో ఏక్ రూపాయ థాలీ అని ఉంది. ఇదేదో బాగుంది. మనము తెలంగాణలో మన హైదరాబాద్‌లో పెడితే మేబీ చాలామంది ఆశ తీరుతదేమో అనిపించింది. కానీ గౌతమ్ గంభీర్ అంటే చాలా పెద్ద మనిషి అండి. ఆయన రూ. 1 పెట్టొచ్చు. నేను పెట్టగలుగుతానా అనుకున్నా. సరే ఏమైతే ఏముంది, భగవంతుని పేరు తీసుకొని ముందడుగేద్దాం. తర్వాత సంగతి చూసుకుంటాడు దేవుడని రూ. 1 స్టార్ట్ చేస్తాం. సో చాలా మంది ఏంటంటే క్రికెట్ జరుగుతున్నప్పుడు టోర్నమెంట్లు వరల్డ్ కప్ జరుగుతున్నప్పుడు గెలిచిన తర్వాత బయటకు వచ్చి చొక్కాలు చించుకుంటూ ఉంటారు. రోడ్ల మీద ర్యాలీలు చేస్తూ ఉంటారు. ఇది క్రికెట్ చూసి కూడా ఇన్స్పైర్ అయిన వ్యక్తి అనమాట ఈయన. క్రికెట్ చూస్తూ గౌతమ్ గంభీర్ ఒక్క మాట చెప్తే రూ. 1కే భోజనం అని అది ఇక్కడ అవలంబించారు. ఆయన గౌతమ్ గంభీర్ అనే వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి. అలాంటి ఆయన చేయడం గొప్ప విషయం కాదు. సామాన్యుడు కూడా చేయగలడు అని చేసి చూపించారు ఆయన. ఆయన నిజంగా మనం అభినందించాలి. సార్ ఇప్పుడు ఏంటి దీని స్పందన ఎలా ఉంది? అంటే ప్రజలు మీతో వాళ్ళు ఎదురుగుండా తింటూ ఉంటారు కదా! నార్మల్‌గా మనం ఎవరికైనా మాకేంటంటే ఎవడైనా ఆకలితో ఉన్నవాడికి డొనేట్ చేస్తే వాళ్ళ హ్యాపీనెస్ చూసి మాకే కడుపు నిండిపోతా ఉంటది. అవునండి. మీరు రోజు వందల మందిని చూస్తూ ఉంటారు. ఏమనిపిస్తుంది? సార్ నాకేమనిపిస్తుందంటే, నాతో పాటు మాకు డొనేషన్ ఇచ్చేవాళ్ళు, మాతో పాటు పనిచేసే వాళ్ళు అందరూ ఇందులో భాగస్వాములండి. ఆ డొనేషన్ ఇచ్చినాయన ఎదురుంగా నుంచొని చూస్తుంటాడు. అందరూ ఇట్లా తింటుంటారు. మళ్ళీ అడిగి తింటుంటారు. తృప్తిగా అనిపిస్తది.